శ్రీహరి గారు కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత గారు పులివెందులలో ఎన్నికల్లో ప్రత్యేకంగా పాల్గొన్నారు. అన్ని ప్రచారంలో కూడా ముమ్మరంగా తిరిగారు. సో ప్రస్తుతం మంత్రి గారిని మీరు ఒకసారి రైలుకి తీసుకుంటారు. నమస్కారం అండి. చెప్పండి. ఏం లేదు, ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఎలా ఉంటుందో ప్రజలు ఒక తీర్పు చెప్పారు. ఎందుకంటే పులివెందుల్లో సమష్టి కృషితో ఎన్డీఏ కూటమి నాయకులు సమష్టి కృషితో ఇంటింటికి వెళ్ళి ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఓటు వేయండి, ఈ మంచి ప్రభుత్వానికి మీరు అందరూ సహకరించండి. పులివెందుల ప్రజలు ప్రతి ఇంటికి ప్రతి నాయకులు వెళ్ళి తన 10 నిమిషాలు వాళ్ళ ఇంటికాడ కూర్చొని చర్చించి మీరు ధైర్యంగా ఓటు వేయండి అని చెప్పినందుకు ప్రజలు మేము ఎలక్షన్ ప్రజాస్వామ్యబద్ధంగా నడుపుతాం, 11 నామినేషన్లు పడ్డాయి, అక్కడే ప్రజాస్వామ్యానికి నాంది పలికినామన్న విషయాన్ని కూడా ప్రజలందరికీ తెలియజేశాం. ప్రజలు కూడా నమ్మారు. అదేవిధంగా ఒక పక్క ఎలక్షన్ కమిషన్ కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ సహకరించి ఈరోజు భారీ విజయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి తన సొంత ఊరిలోనే చీటీ చినిగిపోయింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి డిపాజిట్లు కూడా రాలేదన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి మీడియా ద్వారా కూడా మీకు అందరికీ తెలియజేసేది ఒకటే, మరి ఎన్డీఏ కూటమి నాయకులకు, మరి అదే విధంగా కార్యకర్తలకు, ప్రజలకు, మీడియా సోదరులు అందరూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలనుకున్నారు. ఎన్నికలు జరిగాం. భారీ మెజార్టీతో పులివెందుల ఒంటిమిట్ట కూడా గెలిచామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తుంది. శ్రీహరి గారు చూసాం, వీళ్ళందరూ కూడా ఆ రోజు జరిగారు. గారు ఒకసారి ఇది ప్రజల సంపూర్ణ విజయం, అందరి విజయం, ఉమ్మడి పార్టీల విజయం. సెలక్షన్ నుంచి ఎలక్షన్ జరిగింది, డెమోక్రసీ పద్ధతిలో ఎలక్షన్ జరిపినాం, సంపూర్ణ విజయం. సరే, కమలాపురం ఎమ్మెల్యే కోసం మన దగ్గర ఉన్నారు. వీళ్ళందరూ కూడా అప్పుడు ప్రచారాలు జరిగి ఎన్నికలు లాస్ట్ వరకు ఉన్నారు. ఎలా చూడాలి విజయం? ఇందాక అందరూ పెద్దలు చెప్పినట్లు ఒక్కసారిగా వాళ్ళకు ఓటు అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుంది, ఇన్ని రోజులు జరిగిన డెవలప్, ఈ సంవత్సర కాలంలో చూసిన అభివృద్ధిని గౌరవ మంత్రి లోకేష్ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి కానీ రాష్ట్రం కోసం పడుతున్న కష్టాన్ని గమనించి వీళ్ళని నమ్ముకుంటే మా పనులు జరుగుతాయని ఒక నమ్మకంతో ఈరోజు ఎలక్షన్ జరిగింది. ఆ ఎలక్షన్ రిజల్టే ఈరోజు మీరు పాజిటివ్గా, చాలా పాజిటివ్గా టీడీపీకి కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేసుకుంటాం. ప్రజలు టీడీపీ ఇన్ఛార్జ్ యువ నాయకుడు ఉన్నారు. ఒకసారి నమస్తే. ఇది ప్రజా తీర్పు అనే దానికి అందరూ చెప్పారు, దీన్ని అందరూ గౌరవించాల్సిన అవసరం ఉంది. సంక్షేమం, అభివృద్ధి ఈ గత సంవత్సరంలో ఏ విధంగా జరిగిందో దీనికి నిదర్శనమని మీ అందరికి తెలియజేస్తాం. ఓకే, చూసాము శ్రీహరి గారు, మనం టీడీపీ నేతల సంబరాలు చూసాము, వాళ్ళ హ్యాపీనెస్ చూసాము. వీళ్ళందరూ ఇప్పుడు మనం మాట్లాడుతున్న వారందరూ కూడా మొదటి నుంచి పులివెందుల ప్రచారంలో తిరిగిన వారే. సో ఇప్పుడు మొత్తం వాళ్ళ ఇప్పుడు జస్ట్ అక్కడ నుంచి ఎన్నికల కేంద్రం నుంచి ఇప్పుడు ఇక్కడికి టౌన్లోకి రావడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా ప్రజెంట్ ప్రెస్ మీట్ చూస్తాము. వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరి మాటల్లో ప్రెస్ మీట్ కూడా ఒకసారి చేద్దాం. రైట్ ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి రియాక్షన్ కూడా మనం చూసాం. ఇక ఏదైతే పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. పులివెందుల నుంచి లతారెడ్డి 6035 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా, ఒంటిమిట్టలో కూడా పోటీ చేసినటువంటి ముద్దు కృష్ణారెడ్డి